నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో కెనడాలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు ట్రంప్ కూడా తను అధికారంలోకి వచ్చాక కెనడాను నేనే చూసుకుంటాను అనడం, మరోవైపు కెనడాను 51st స్టేట్గా అమెరికాలో కలిసిపోమ్మని తాను ఒక సలహా ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు ట్రూడో రెసిగ్నేషన్ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఏమిటి అంటే, చక్కగా ఇప్పుడు మార్గం సుగమమైంది. కెనడా అమెరికాలో గనక కలిస్తే 51వ స్టేట్గా ఎటువంటి టారిఫ్స్ ఉండవు, ఎటువంటి ట్యాక్స్లు ఉండవు. అండ్ రష్యా, చైనా నుంచి కూడా చక్కటి రక్షణ దొరుకుతుంది కెనడాకి. అమెరికా పరిపాలనలో భాగంగా కెనడా కూడా అభివృద్ధిని చూస్తుంది అంటూ తన వైపు నుంచి వ్యాఖ్యలు చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. సో మరి నిజంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ట్రూడో రాజీనామా తర్వాత అండ్ ఈవెన్ అక్కడ ప్రజలు కూడా ముఖ్యంగా సో ఏం కోరుకుంటున్నారంటే, కెనడా అమెరికాతో కలిస్తే బాగుంటుంది అని ఒక వర్గం కోరుకోవడం అయితే జరుగుతోంది. సో నిజంగా కలిసే అవకాశాలు ఉన్నాయా? ట్రూడో రాజీనామా తర్వాత వచ్చే కొత్త ప్రధాని ఎవరు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? అండ్ డొనాల్డ్ ట్రంప్ నిజంగానే కెనడాను 51వ స్టేట్గా కలిపేసుకునే ప్రయత్నం తీవ్రతరం చేస్తారా? ఎలా ఉండబోతోంది? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు మన్నం కోటేశ్వరరావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. నమస్తే. కోటేశ్వరరావు గారు, మొత్తానికి జస్టిన్ ట్రూడో ఏ కారణం అయితేనేమి రాజీనామా చేయడం అయితే జరిగింది, అటు ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి కూడా. సో ఇప్పుడు రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎత్తు అయితే, ఈ 51వ స్టేట్గా కెనడాని అమెరికాలో కలుపుకోవడం డొనాల్డ్ ట్రంప్ సలహా, సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? కెనడాలో మైనారిటీ ప్రభుత్వము ట్రూడో ఏర్పాటు చేశాడు. దానికి న్యూ డెమోక్రటిక్ పార్టీ అనేటువంటిది 25 సీట్లు ఉన్నాయి. దానికి వాళ్ళు మద్దతు ఇచ్చారు. పోయిన ఏడాది సెప్టెంబర్ లో ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. అయితే అంశాల వారీగా అవసరమైతే మేము మద్దతు ఇస్తాము, వ్యతిరేకిస్తాము అనేటువంటి ప్రకటన చేసినటువంటి పూర్వరంగంలో అక్కడ అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు పెట్టలేదు. అందువల్ల అది దినగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా సెప్టెంబర్ నుంచి నడుస్తా ఉంది. దానికి తోడు ట్రూడో రాజీనామా చేయాలని, ట్రూడో కనుక అధికారంలో కొనసాగేట్లయితే వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ లో జరిగేటువంటి ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతున్నటువంటి తరుణంలో అతని మీద పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి కూడా పెరిగింది. దానికి తోడు ట్రంప్ బెదిరింపులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటా బయట ఉన్నటువంటి ఒత్తిడితోటి ఉక్కిరి బిక్కిరి అతను రాజీనామా చేశాడు అనేది మనం గమనించాలి. అయితే ఇదే ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కెనడా, మెక్సికో మీద 25% చొప్పున, అదేవిధంగా చైనా మీద 10%, అంటే ఆ దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద పన్ను విధిస్తానని చెప్పేసి బెదిరించినటువంటిది మనం చూసాం. వాళ్ళతోటి అంటే కెనడా, మెక్సికోలతోటి పోల్లో కూడా మాట్లాడినప్పటికీ అటువంటి తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గినట్టు ఎక్కడ మనకి వార్తలు లేవు. ఈ నేపథ్యంలోనే 51వ రాష్ట్రంగా కెనడాని ట్రంప్ చెప్పడం అనేటువంటిది ఒక బాధ్యతారహితమైనటువంటి ప్రకటన, ఒక నోటి దుర్సు ఆహారంగానే నేనైతే భావిస్తాను. ఎందుకంటే అది ఆచరణలో జరిగేటువంటిది కాదు. ట్రంప్ చెప్తున్నటువంటి కారణాలు ఏమిటి? దిగుమతులు లేదా దిగుమతుల మీద పన్నులు అవేవి లేకుండా ఉండాలంటే మా రాష్ట్రంలో కలిసిపోండి, మా దేశంలో కలిసిపోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అదే సరిహద్దుల్లో మెక్సికో కూడా ఉంది కదా, మెక్సికోని ఎందుకని ఆ విధంగా ఇన్వైట్ చేయలేదు ట్రంప్? పక్కనే కదా, రెండు ఒకవైపు అటు ఒకవైపు ఇటు ఉన్నాయి కదా. అందువల్ల దాని వెనకాల ఏమున్నప్పటికీ ట్రంప్ యొక్క వదలబోతనము లేకపోతే బాధ్యతారహితమైనటువంటి ప్రకటన తప్ప భౌతికంగా కలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకోవట్లేదు. కెనడాలో కొంతమంది సానుకూలంగా ఉంటే ఉండొచ్చు, అది వేరు. కానీ కెనడా ప్రభుత్వం అధికారికంగా దాని గురించి ప్రతికూలంగానే ఉంది తప్ప సానుకూలమైనటువంటి సంకేతాలు ఎప్పుడు చెప్పలేదు అనేది నా అభిప్రాయం. సో ముఖ్యంగా ఈ టారిఫ్స్ విషయంలో కూడా ఇదంతా ఆలోచించిన ఒక ఎత్తు అయితే, మరోవైపు ప్రజలు కూడా కొంత కెనడా కూడా అమెరికాలో కలిస్తేనే బాగుంటుంది ఏ రకంగా చూసినా, ఎందుకంటే పక్కనే ఉంటాయి, కానీ కెనడియన్స్ అవుతున్నారు, అమెరికన్స్ కావట్లేదు, అమెరికాకున్న సౌలభ్యం అంతా కూడా కెనడా మిస్ అవుతుంది. ఇట్లాంటి
ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్ అట్లా ఉన్నారు, ఒక వర్గం వారు. సో వాళ్ళ మనోభావాలను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ? మెజారిటీ అంటే ఎక్కడ ఆ అంశం మీద ఇంతవరకు రెఫరెండం కానీ లేకపోతే ఎలాంటి ఏమీ జరగలేదు అనేది ఒకటి. అది జరిగితే నిజంగా ఎంతమంది ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనకు ఒక స్పష్టత వస్తుంది. లేనంత వరకు కెనడాలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు, ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు విధానాల గురించి మన దేశంలో చర్చ ఉంది కదా. ప్రపంచ బ్యాంకు విధానాలని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమర్థించేటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆశ వాళ్ళని ఆ విధంగా సమర్థకుడికి పురుగొలుపుతా ఉంది. అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అవకాశాలు వాటితోటి లబ్ధి పొందాలనుకునేటువంటి వాళ్ళు సహజంగానే కొంతమంది ఉండొచ్చు, లేరని నేను చెప్పలేదు. కానీ అసలు విషయం ఏమిటంటే 1985 నుంచి కెనడా అమెరికా ట్రేడ్ వివరాలను కనుక చూస్తే మనం కెనడా మిగుల్లో ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి $40 బిలియన్ కావచ్చు, లేదా ఒక ఏడాది తగ్గొచ్చు పెరగవచ్చు. దాదాపు $40 బిలియన్ లేటెస్ట్ లాస్ట్ ఇయర్. అందుకని ఆ లోటును తగ్గించుకోవడానికి కెనడా మీద అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తెస్తా ఉంది. అంటే ఏంటి, మా వస్తువులను ఎక్కువగా కొనండి మీరు అని చెప్తా ఉంది. అదే ఒత్తిడి భారతదేశం మీద కూడా తీసుకొస్తా ఉంది. మాతో మీరు వాణిజ్య ఒప్పందం చేసుకోండి, మా వస్తువులను ఎక్కువ కొనండి. ఎందుకంటే మన దేశం కూడా చైనా తోటి లోట్లో ఉంది తప్ప పెద్ద మొత్తంలో అమెరికాతో మిగుల్లో ఉంది. ఎందుకంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవి తక్కువ, మనం అమెరికాకి ఎగుమతి చేసుకునేవి ఎక్కువ ఉన్నాయి. అందుకని కెనడా మెక్సికో పరిస్థితి కూడా అదే. మెక్సికోలో కెనడాలో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎవరు అక్కడ వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు అంటే అమెరికన్ పెట్టుబడిదారులే మెక్సికోలో పెట్టుబడులు ఫ్యాక్టరీలు పెట్టి అక్కడి నుంచి తమ దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ వేతనాలు తక్కువ, రెండోది అక్కడ ఉన్నటువంటి కరెన్సీ వాల్యూ తక్కువ. వీటన్నిటితోటి అమెరికన్లే అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కెనడా ఉంది. కెనడా డాలర్ కి అమెరికన్ డాలర్ కి 1.43 కెనడన్ డాలర్స్ వాల్యూ ఉంది. అంటే కెనడన్ డాలర్ విలువ తక్కువగా ఉంది కనుక కెనడాకి అడ్వాంటేజ్ ఎగుమతులు చేయడానికి. ఎందుకంటే ఏ దేశానికైనా, మనకైనా చైనాకైనా ఇంకో దేశానికైనా మన డాలర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మన కరెన్సీ విలువ తక్కువ ఉంటే మన వస్తువులు కాంపిటేటివ్ గా ఉంటాయి బయట మార్కెట్ లో. అందుకని దాన్ని తగ్గించమనేటువంటి ఒత్తిడిలో భాగంగానే మేము మీ దగ్గర నుంచి కనుక వస్తువులు దిగుమతి చేసుకుంటే 25% వేస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరించాడు. ఒకవేళ నిజంగానే వేస్తాడా లేదా అని అది వేరే అంశం. ఎందుకంటే రేపు జనవరి 20 తర్వాత ఆయన అధికారానికి వస్తాడు, ఏం చేస్తాడు ఏంటనేటువంటిది అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ అదే కనుక చేస్తే ట్రంప్ కనుక 25% చొప్పున మెక్సికో కెనడా వస్తువులు 10% చొప్పున చైనా వస్తువుల మీద వేస్తే ఆ భారం అంతా అమెరికన్ల మీద పడుతుంది. ఎందుకంటే ఈ దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోకుండా అమెరికాలో రోజు గడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పటికిప్పుడు. ఆ దిగుమతులకు అవసరమైనటువంటి వస్తువుల్ని అమెరికాలో తయారు చేయాలంటే అక్కడ సొంతంగా బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు కావాలి. దాదాపు 10 సంవత్సరాలు పడుతుందట అవసరమైనటువంటి ఫ్యాక్టరీలని వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే. అంతగా దిగుమతుల మీద ఆధారపడినటువంటి అమెరికా సమాజం తనకు రాజకీయంగా తన మిలిటరీని లేదా తన ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ ఆర్థిక అగ్రరాజ్యంగా ఉంటూ అదిరించి బెదిరించి అనేక దేశాల మీద తన పెత్తనాన్ని చేయాలని చూస్తా ఉంది. ఇప్పుడు కెనడా విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. కెనడా అయితే రేపు ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ ఇప్పుడు లిబరల్ పార్టీ మళ్ళా గెలుస్తుందా? ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ లో లిబరల్ పార్టీ మైనార్టీ గవర్నమెంట్స్ ఏర్పాటు చేసింది. ట్రూడో కూడా మైనార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు. ఒకసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు 2021లో. రేపు కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకని ఎవరు అధికారానికి వచ్చినా సార్వభౌమత్వాన్ని వదులుకొని 51 స్టేట్ గా అమెరికాలో కలిసేటువంటి అవకాశం అయితే లేదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. సో అవకాశం లేదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. చివరిగా ఇక్కడ ట్రూడో విషయానికి వస్తే కూడా తాను పరిపాలించే పద్ధతి, పరిస్థితి అట్లాంటివన్నీ కూడా
అందులో ఫెయిల్ అయ్యారని చెప్పి అటు ప్రతిపక్ష పార్టీలు పియరీ పోలివేర్ తను కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సో అన్ని ట్యాక్సులు వేయడం కావచ్చు, ఆర్థిక స్థితి అంతా కూడా అది అయిపోవడం, కుదేలైపోవడం, మరోవైపు ప్రైమ్ మినిస్టర్ కింద వాళ్ళు కూడా రిజైన్ చేయడం, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళు కూడా. సో అంటే ఇక్కడ ట్రూడో రెసిగ్నేషన్కి గల కారణాలు ఏమున్నాయి ఫైనల్గా చెప్తే, మరి అటు కెనడా భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి వార్తలు లేదా అంతకు ముందు వచ్చినటువంటి వార్తలు దేశంలో ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం అనేటువంటిది విపరీతంగా ఉన్నది గడిచినటువంటి 2 సంవత్సరాల్లో. హౌసింగ్, అదే విధంగా చిన్న మధ్యతరగతి ఆదాయాలు, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. ముఖ్యంగా యూత్ కు వచ్చేటువంటి ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అందువలన యూత్ లోను లేదా మొత్తం సామాజికంగానే ఒక అసంతృప్తికి గురైంది అనేటువంటి అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు మిగతా ధనిక దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి కెనడాలో కూడా ఉన్నది. మిగతా దేశాలకి ఉన్నటువంటి జబ్బులు, ఆ ఆర్థిక వ్యవస్థలకు ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో కెనడాకి కూడా ఉంది. అందుకని ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశాలు సమీప భవిష్యత్తులో కనపడటం లేదు. అందుకని ఎక్కడైనా మనకి ఒక దేశంలో ఒక రాజకీయ సంక్షోభం తలెత్తిందంటే దాని వెనకాల ఆర్థిక సంక్షోభం అనేటువంటిది డెఫినెట్ గా ఉంటది. ఆర్థిక సంక్షోభం ముదిరితేనే అది రాజకీయ సంక్షోభం రూపంలో తలెత్తుతుంది. అందుకనే ఆర్థిక మంత్రి ట్రూడోకు ఆమె చాలా లాయల్, ఫ్రీలాండ్ అనేటువంటి ఆమె చాలా లాయల్ అయినప్పటికీ లిబరల్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాట్ల కారణంగా ఇతన్ని ఎట్లాగైనా వదిలించుకోవాలనేటువంటి తెగింపుతోటి ఆమె రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన తర్వాత ఒత్తిడి మరింతగా పెరిగింది. అది ట్రూడో రాజీనామాకే దారితీస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. సో ఈ విషయంపై మాకు పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అదండి పరిస్థితి. మొత్తానికి ట్రూడో రాజీనామా గల కారణాలు మనం ఆలోచించాం. అండ్ ముఖ్యంగా 51వ రాష్ట్రంగా కెనడా ఉండిపోవాలి, కలిసిపోవాలి అమెరికాలోకి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం మనం చాలా సందర్భాల్లో చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. బట్ విశ్లేషకుల మాట ప్రకారం అది కుదిరే పని కాదు అని వారు చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని కనుక పూర్తిగా తీసుకున్నట్లయితే టారిఫ్స్ ఉండవు మీ మీద, ప్లస్ రష్యా చైనా నుంచి ఇబ్బందులు ఉండవు, చాలా సెక్యూర్డ్గా ఉంటారు కెనడియన్స్ అంటూ వాళ్లను కొంత కుతూహలపరిచే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం సాధ్యాసాధ్యాలు ఇవన్నీ ఆలోచిస్తే 51వ రాష్ట్రంగా కెనడా అమెరికాలో జాయిన్ అవ్వడం అనేది కొంచెం సత్యదూరంగా కనబడుతోంది అనేది విశ్లేషకుల మాట. అండ్ చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రధానిగా ఎవరుంటారు. లిబరల్ పార్టీకి కూడా ట్రూడో రాజీనామా చేసిన అనంతరం అండ్ లిబరల్ పార్టీ కూడా ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని, కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రాసెస్లో ఉండడం. సో ఇదంతా కూడా కొంత సమయం పడుతుంది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి వీటికి సంబంధించి ఇదంతా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ. ఆ తర్వాత మరి కెనడా భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించే పరిస్థితి. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశాలు జనవరి 20న ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత పరిణామాలు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం కెనడా ప్రజలకు ఆమోదయోగ్యంగా కూడా ఉండాలి అనే పరిస్థితి మనం కూడా ఆలోచించాలి. సో మీరు కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలు అనేది, అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.